సంవత్సరం అధికారంలో ఉన్నారు, 14 సంవత్సరం కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఎవరు ఇక్కడ గెలిచిన ప్రజాప్రతినిధులు అనంతపురం రూరల్లో ఆత్మకూరులో ఓట్లు ఇచ్చుకున్న వాళ్ళు, సింగనమల వాళ్ళు కావచ్చు, అనంతపురం వాళ్ళు కావచ్చు, ఇరు పార్టీల వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు, తెలుగుదేశం వాళ్ళు కావచ్చు, ఎవరు కూడా ఈ ప్రాంతానికి మంచినీళ్ళు తీసుకొని రావాలనే ప్రయత్నం చేయలే. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో, ఆయన నాయకత్వంలో 95 కోట్ల రూపాయలతో ఆత్మకూరు మండలానికి, అనంతపురం రూరల్ మండలానికి, ప్రతి గ్రామానికి, ప్రతి ఇంటికి తుంగభద్ర నీళ్లు తీసుకొచ్చే కార్యక్రమం చేస్తూ ఉండగా ప్రజల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతుండగా సోషల్ మీడియాలోనూ మరియు పత్రికల్లోనూ ఆ ఫోటోలు, ఆ వీడియోలు వైరల్ అవుతుండగా ఇప్పటికే ఎత్తిపోయిన తెలుగుదేశం పార్టీ రాప్తా నియోజకవర్గంలో మరి ప్రకాష్ రెడ్డిని కౌంటర్ చేయాలంటే తప్పుడు ప్రచారం చేయాలనేసి మొన్న జ్యోతి మొదలుపెట్టింది, జ్యోతి పేపర్. ఆ స్టాంప్ పేపర్ మొన్ననే లాస్ట్ టైమే చంద్రబాబు నాయుడు మాట్లాడినాడు 2000 కోట్లని. ఎప్పుడో అనంతపురం జిల్లాలో ప్రాజెక్టుల సందర్శన పేరుతో వచ్చినప్పుడే ప్రకాష్ రెడ్డి అనేవానికి 2000 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి అని నేను ఆ రోజు మాట్లాడినా. 50 కోట్లు ఇస్తే తెల్లకాగితం మీద వైట్ పేపర్ 100 రూపీస్ స్టాంప్ పేపర్ మీద సంతకం పెడతానా, 50 కోట్లు ఇస్తే మీకే రాసిస్తా మొత్తము కూడా, మీరు చెప్తున్న సోకాలు 2000 కోట్ల ఆస్తి మీరు ఎక్కడెక్కడ ఉన్నాయని రాసుకొని రండి, నేను, నా భార్య, నా 2 పిల్లలు కూడా సంతకాలు పెట్టిస్తామని చెప్పినాం. సిగ్గు రాలే, ఎవరు తెలుగుదేశం వాళ్ళు దాని తర్వాత రెస్పాండ్ కాలే. ఈ జిల్లాలో ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యేలు కానీ, ఎమ్మెల్యే కానీ, మాజీ ఎంపీలు కానీ ఎవరు దాని మీద రెస్పాండ్ కాలే మళ్ళీ మరుసటి రోజు. ఎందుకంటే అది అబద్ధాలని తెలుసు, అబద్ధాలను వాళ్ళే ప్రూవ్ చేసుకుంటానట్లుగా మళ్ళీ నిన్న 500 కోట్లకు వచ్చినాడు జ్యోతి. మరి 1500 కోట్లు కాకెత్తకపోయిందా? ఈ 1500 కోట్లు కాకెత్తకపోయిందా? చంద్రబాబు నాయుడు తీసుకున్నాడా? లోకేష్ తీసుకున్నాడా? మళ్ళీ ఎవరు తీసుకున్నారు? ఆ రోజు 2000 కోట్లకు చెప్పి కారు కూతలు కూసింది మీరే, నోట్లో అశుద్ధం పెట్టుకొని మాట్లాడేది మీరే, అబద్ధాలు మాట్లాడేది మీరే. ఆ రోజు 2000 కోట్లు వస్తేనే ఈరోజు 500 కోట్లు మాట్లాడుతుండేది కూడా మీరే. మరి 1500 కోట్లు ఆడిపోయింది, పోనీ 500 కోట్లు కానిలే, ఇప్పుడు కూడా అదే మాట అదే చెప్తా ఉన్నా. బ్లూ పెన్ ఇమ్మా, ఇప్పుడు కూడా అదే చెప్తున్నా. 100 రూపాయల స్టాంప్ పేపర్ మీద సంతకం పెట్టిస్తా. ఎక్కడ పెట్టాలో నాకు తెలియదు, ఎక్కడ పెట్టాలో. ₹100 స్టాంప్ పేపర్ సంతకం పెట్టిస్తాన్నా. గుద్దలో దమ్ముంటే జ్యోతి పేపర్ రోడ్ కానీ, ఈనాడు కానీ, TV5 కానీ రండి, 50 కోట్లకి ఇస్తా. 500 కోట్ల మీరు చెప్తున్న సోకాలు ఆస్తి 450 కోట్లు తీసుకురండి. మా నియోజకవర్గంలో 96 పంచాయతీలు ఉన్నాయి. పంచాయతీకి 5 కోట్ల డబ్బులు పంచండి, ఫ్రీగా పంచుదాం. డబ్బులు ఫ్రీగా పంచుదాం. దాదాపుగా 3 లక్షల జనాభా ఉంటుంది, పోనీ 1,00,000 కుటుంబాలు ఉంటాయి. పోనీ 95,000 కుటుంబాలు, ఒక 5,000 కుటుంబాలు హైలీ అఫోర్డబుల్ ఉండొచ్చు. కుటుంబానికి 5 లక్షలు, 5 కోట్లు ఇద్దాం. 90 అంటే కుటుంబానికి 5 లక్షలు ఇద్దాం. కుటుంబానికి 5 లక్షలు ఇద్దాం, పంచుదాం రండి. అప్పుడు కొద్దిగా ఎలాగొస్తారు దినాము? మీకు రాజకీయంగా ఎదుర్కొనే చేతగాలే. 21 సంవత్సరం ఇక్కడ అధికారంలో చంద్రబాబు నాయుడు, రామారావు గారు ఉండగా ఆత్మకూరు మండలానికి మంచినీళ్ళు తీసుకొని రావాలని జ్ఞానంలే, ఇంగితంలే, సిగ్గులే, ఊరిని ప్రజలతో ఓట్లు వేయించుకొని గొప్పలు చెప్పుకునేదానికి. అనంతపురం రూరల్ మండలంలో వాళ్ళు నీళ్లు తాగుతున్నారా, ఉచ్చలు తాగుతున్నారా? వాళ్ళకి నీళ్ళు ఎట్లా? వాళ్ళు మనుషులే కదా. ఈ టౌన్లో కూర్చొని మంచినీళ్ళు తాగుతున్నాం, పక్కన పాపంపేటలో పరిస్థితి ఏంది, కకలపల్లి కాలనీలో పరిస్థితి ఏంది, కురుగుంటలో పరిస్థితి ఏంది, రాజాన్పల్లిలో పరిస్థితి ఏంది, అక్కంపల్లిలో పరిస్థితి ఏంది, ఈ పక్క చిన్మయనగర్లో పరిస్థితి ఏంది? జ్ఞానంలే. దేనికి ఓట్లేయడం? ప్రజలు ఏదో చేస్తారనే కదా. అద్దె వదిలిపెట్టి మీకు చేతగాలే, మీరు ఫెయిల్ అయినారు. మీకు మీ ఆలోచన, మీ ఆర్థిక అభివృద్ధి, మీ సొంత లాభము, మీ కులస్తుల అభివృద్ధి, మీ వర్గం అభివృద్ధి,
దీని మీద మీరు దృష్టి పెట్టుకొని ప్రజలకు మీరు అన్యాయం చేసి మోసం చేస్తే చెప్పుతో కొట్టినట్లుగా సమాధానం చెప్పినారు 2019లో ప్రజలు మిమ్మల్ని. ఆ రోజు నుంచి ఒక్కరోజు మీరు నిద్రపోలే. అధికారం మీ కాడ నుంచి పోతానే జగన్మోహన్ రెడ్డి గారి మీద పడి ఏడుస్తా. యనమల రామకృష్ణుడు ఫస్ట్ డేనే జీతాలు కావాలంటే 8,000 కోట్లు పోవాల, పొద్దునే ఆర్బీఐ దగ్గర పోవాల జగన్మోహన్ రెడ్డి, 100 కోట్లే ఉంది ఖజానాలో అన్నాడు. ఎంత అప్పు తీసుకురాగలుగుతామో అంతా తెచ్చేసినాము, వాడేసినామన్నాడు. సిగ్గు లేకుండా మాట్లాడినాడు. మేము తెచ్చిన అప్పులు డబ్బులన్నీ ఖర్చు పెట్టేసినాము అన్నాడు. మరి అట్లా టైంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఈరోజు 2,45,000 కోట్ల రూపాయలు డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ ద్వారా ప్రజల ఖాతాలోకి జమ చేసినాడు. ఎందుకంటే ట్రాన్స్పరెన్సీ అనే ఒక విధానం వల్ల ప్రజలకు ప్రభుత్వాల మీద నమ్మకం కలుగుతుంది. లేకపోతే రాజకీయ నాయకుల మీద నమ్మకం కలగదు. ప్రజలకు ప్రభుత్వాల మీద నమ్మకం కలగాలన్నప్పుడు నాయకుడు అనేవాడు అక్కర్లేని సమాజ నిర్మాణమే నా లక్ష్యం అనుకున్నట్టు చేసినాడు. అంత గొప్పగా పని చేస్తున్న ఈ ప్రభుత్వంలో ఎమ్మెల్యేలను మీరు మ్యాలైన్ చేయడానికి, వాళ్ళ ఇమేజ్ మ్యాలైన్ చేయడానికి మీరు కంకణం కట్టుకున్నారు. నారా లోకేష్కి ఇదే టార్గెట్ చేసుకుని అతను పాదయాత్రలో మాట్లాడుకుంటూ పోయినాడు. ప్రాజెక్టుల సందర్శన వచ్చినాడు, వాళ్ళ నాయన అదే మాట్లాడుకుంటూ పోయినాడు. మరి ఆంధ్రజ్యోతికి ఏమైనా పత్రికా విలువలు ఎక్కడున్నాయి? టీవీపైకి ఎక్కడున్నాయి పత్రికా విలువలు? మీరు కొమ్ము కాస్తున్నారు, ఒక పార్టీ కొమ్ము కాస్తున్నారు. మీరు ఇక్కడ తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అనేవాడిని మీరు వాడిని ఓడించలేరు, ఏం చేయలేరు. అన్నదమ్ముల గురించి మాట్లాడతారు. 500 కోట్ల ఆస్తులు ఉంటారు, చూపిమంటున్నాం. రాత్రి 100 రూపాయలు స్టాంప్ పేపర్ ఎవరికైనా ఇది ఇక్కడ ఉన్న టీవీ ఛానల్స్ వాళ్ళు ఎవరైనా సరే ఈ కాగితం తీసుకొని పోయి రాధాకృష్ణకి ఇచ్చి అతను రమ్మాలండి, అతను 500 కోట్ల రూపాయలకు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఆస్తులన్నీ నేను కొంటున్నా, ఇదిగో సోన్సో ఆస్తులు ఉన్నాయనేసి రాసుకొని దీనికి అతని కాగితం ఇచ్చి అతనికి కొని 150 కోట్లు తీసుకురమ్మనండి. రాప్తాడు నియోజకవర్గంలో దాదాపుగా నాకు ఇచ్చిన నాకు ఇచ్చే 50 కోట్లు కూడా జమ చేస్తా. ఆ 450 కోట్లు అతనికి వచ్చినవి 500 కోట్లు, దాదాపు 1,00,000 కుటుంబాలకి ఇద్దాం, పంచుదాం, జనాలు పంచుదాం. మరి నిజాయితీగా ప్రజలకు పనిచేసేవాడు ఎమ్మెల్యే అయితే 17,000 ఇళ్ళు వస్తాయి. తెచ్చినాం. మంత్రిగా ఉండి ఆయనతో కాలే. ఇంకొక 7,000-8,000 ఇండ్లకు శాంక్షన్ పంపించినాం. వేల పట్టాలు ఇచ్చినాము. మీరు ఆక్రమించుకున్న భూములు ఆంధ్రజ్యోతి రిపోర్టర్ ఆక్రమించుకున్నాడు కొడిం దగ్గర. ఆంధ్రజ్యోతి రిపోర్టర్ని ఇప్పుడు వాళ్ళు ఈనాడు రిపోర్టర్లకు మళ్ళీ ఇచ్చినారో లేదో కానీ ఆంధ్రజ్యోతి రిపోర్టర్లకు పోయిన ప్రభుత్వంలో ఎంఆర్ఓలు రాసి ఇచ్చినారు. కొడిమి అని అనంతపురం టౌన్కి ఆనుకొని ఉన్నది. ఒక జీవో ఉంది. జిల్లా కేంద్రానికి 5-6 కిలోమీటర్ల దూరంలో, 5-6 కిలోమీటర్ల పరిధిలోనో 10 కిలోమీటర్ల పరిధిలోనో ఎవరికి అసైన్మెంట్ చేయకూడదు అనేది ఆన్లైన్లో 1 బిల్ ఎక్కించుకున్నారు. అతను రిపోర్టర్. అవన్నీ ఇండ్ల పట్టాలకు తీసుకోమని చెప్తున్నాం. ఇండ్ల పట్టాలకు ప్రజలకు, పేదలకు ఇండ్ల పట్టాలకు పంచమని చెప్పిన వాళ్ళ నుంచి అక్కడ ఏం చేసినారు? రాత్రి వీళ్ళపై చీనీ చెట్లు పెట్టడము, ఏదో ఒకటి మొక్కలు నాటడము చేస్తే పునః క్రాప్ కాంపెన్సేషను ఫిక్స్ చేసినారు. ఆ 52 లక్షల క్రాప్ కాంపెన్సేషన్ నేనే కడతా, ఆడున్నటువంటి ఆ 37 ఎకరాలను మాకు అనంతపురం రూరల్ మండలం పేదలకు ఇప్పించండి అని నేను ముందుకు వచ్చిన. ఆంధ్రజ్యోతి రిపోర్టర్లకు బాధ అయింది. మా భూములు పోతాయి, 10 ఎకరాలు వాడు ఆక్రమించుకున్నాడు. వాడు సోకాల్డ్, వాడు రిపోర్టర్, వాడు ఎవడో కూడా నాకు పేరు తెలియదు.